క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా సెంటిమెంటల్ గా ఉండడం, వాడే రివెంజ్ తీర్చుకోవడం, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేయాలి. అంటే ఒక ఫార్ములా కైండ్, బట్ ఇవి ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. అవునండి, ఎవరు చేసినా బాగుంటాయి. అవునండి, నీలాగా కొంచెం అపీలు, ఫాలోయింగ్, ఆడియన్స్ లో చిన్న లవ్ సంపాదించుకున్న వాళ్ళైతే కొంచెం బాగుంటాయి. ఐ మీన్ డెఫినెట్ గా నేనైతే ఈ సినిమా ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్, అంటే వన్స్ ఇట్ రీచెస్ పీపుల్స్ హోమ్స్ అండ్ వన్స్ ఇట్స్ ఇన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్, ఐఎమ్ షూర్ పీపుల్ ఇంకా చాలా మంది చూస్తారు అనుకున్నా. బట్ ఐ హోప్ దట్ అది రేపటి రోజు థియేటర్ లో కూడా రెజినేట్ అయ్యి థియేటర్ లో కూడా జనాలు వచ్చి సినిమా చూస్తే ఐ ఫీల్ ఎందుకంటే ఈ సినిమాలో ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఆ సౌండ్ డిజైన్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జ్ఞాని అని పొలిమేరకి అవును he did the background for the film. So మంచి బ్యాక్గ్రౌండ్ అంతా అందించాడు జ్ఞాని. అండ్ సుభాష్ ఆనంద్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో తను కూడా మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు సినిమాకి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం థియేటర్ లో చూస్తే చిన్న ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అనిపిస్తుంది. అదే థియేటర్ ఇంపాక్ట్ ఎప్పుడు దాన్ని కొట్టింది లేదు. 100%. అండ్ ఏంటంటే డెఫినెట్ గా మనము సినిమాని 100% మీకు తెలిసింది ఏంటంటే, ఈ రోజుల్లో సినిమాకి ప్రమోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మనం ప్రోడక్ట్ ఎలా తీసాము, ఎంత బాగా తీసాము అనే దానికన్నా మనం ఆ ప్రోడక్ట్ ని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ఎంతలా చేసామనేది ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడు ఉంది వరుణ్ నివాళ ఏంటి ఉంది అది స్టార్స్ గా మీరు వచ్చి ఇప్పుడు స్టార్స్ లేని వాటికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లలిత జ్యువెలరీస్, లేకపోతే అదేదో స్వర్గసీమ రియల్ ఎస్టేట్, లేకపోతే ఇంకోటి వై పీపుల్ ఇప్పుడు ఒనిడా టీవీకి ఎవరైనా ప్రమోషన్ చేయాలా? బట్ స్టిల్ దే టేక్ సంబడి. స్టిల్ ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ దీస్. ఆ జ్యువెలరీకి నాగార్జున గారు ఎందుకు? అవును కదా, బట్ ఇట్ నీడ్స్ బికాస్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఇట్స్ బికమ్. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంకా ఎందుకు అంటే, నా స్టార్టింగ్ స్టేజెస్ 2007లో ఏంటంటే ఇట్ వాజంట్ దిస్ మచ్. ఇప్పుడు పీపుల్ ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటంటే సినిమా రిలీజ్ అయిందంటే అందరూ అన్ని సినిమాలు చూసేవాళ్ళు. ఆ టైంలో అన్ని సినిమాలు చూసి అప్పుడు మౌత్ టాక్ ఎక్కువ ఉండి, అరే ఈ సినిమా బాగుందిరా అని ఇంకా రీచ్ అయ్యేది ఆ టైంలో. ఇప్పుడు ఏమైపోయిందంటే విత్ ఇన్, ఇఫ్ యు నాట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ విత్ ఇన్ ద ఫస్ట్ ఒక 10-15 నిమిషాల్లో ఎంగేజ్ చేయకపోతే అంతే 20 నిమిషాల్లోనే వచ్చేస్తుందండి. ఏం లేదు వెంటనే నీకు సోషల్ మీడియాలో వెంటనే ఫస్ట్ 10 minutes ఎలా ఉంది, సెకండ్ 10 minutes అన్ని పెట్టేస్తున్నారు. సో అంటే డెఫినెట్ గా నేను ఇందాక అన్నట్టు ప్రోడక్ట్ కనుక అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, ప్రపంచంలో కూడా ఆల్ ఆడియన్స్ ఒక సినిమా సూపర్ గా ఉందంటే 100% థియేటర్ కి వచ్చి చూస్తాను అనుకుంటాను నేను. ఎందుకు ఎన్ని సినిమాలకు వెళ్ళట్లేదు? లిటిల్ ఆర్ట్స్ సూపర్ హిట్ అదే కదా, అంతకు ముందు కమిటీ కుర్రాళ్ళు ఎన్ని సినిమాలు బాగా, ఎన్ని సినిమాలు కూడా చాలా బాగా. ఫిల్మ్స్ ఏంటంటే the way they promoted the films was also very unique. చాలా కొత్తగా, చాలా యూనిక్ గా, అండ్ చాలా మంచి ప్రమోషన్స్ కూడా చేశారు ఆ సినిమాకి. మీ దానికి మీరు బాగా చేశారు ఆ ప్రమోషన్స్? ఏదండి? మీ కానిస్టేబుల్ సినిమాకి? అంటే ఒక 4 days అట్లా ఇంటర్వ్యూస్ చేసామండి. సో గుడ్. హవెవర్ కానీ అంటే గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నావా అని డైలాగ్ లాగా గ్యాప్ రాలేదు తీసుకున్నా అని అలా ఏం లేదండి. అంటే గ్యాప్ వచ్చిందా తీసుకున్నా అంటే నేను ఇందాక అన్నా కదండి, ఐ వాజంట్ సాటిస్ఫైడ్ ఆ టైంలో. కొన్ని నేను చేసిన ప్రోడక్ట్స్, కొన్ని నేను చేసిన సినిమాలు నేనే చూసి నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఆ టైంలో. సో అందుకే నేను అదే ప్రస్తుత వైరాగ్యం అని వైరాగ్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక టైంలో అలాంటి ఒక వైరాగ్యం వస్తుంది, మళ్ళీ కొన్నాళ్ళు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు నా సినిమా ఇండస్ట్రీ ఏమైపోయింది, ఫ్యాన్స్ ఏమైపోయారు, మళ్ళీ రావాలి అని. ఇప్పుడు జనరేషన్ ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా. అది వాట్ బ్రాట్ యు రియల్లీ బ్యాక్? అదే అండి.
సో ఈ టైంలో ఏంటంటే నేను మధ్యలో ఒక కోర్స్ చేశానండి, ఒక ఏంటి కోర్సు? SAP అని SAP కోర్స్. SAP course. ఒక 10-11 months ఏంటి నాకు అసలు జస్ట్ బేసిక్ అసలు నాలెడ్జ్ కూడా లేదు. మా ఫ్రెండ్ కి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో వెళ్ళి SAP ఒక కోర్స్ చేశాను. చేసి ఒక 3 ఇంటర్వ్యూలు, ఫోన్ కాల్ ఇంటర్వ్యూలు కూడా తీసి మేనేజ్ చేయడానికి ట్రై చేసి ఏదో చేసాము. దాని తర్వాత ఏమైందంటే ఆ పోర్ట్ఫోలియోలో వరుణ్ జిడిగుంట అని ఉంటుంది పేరు. దాని తర్వాత మా ఫ్రెండ్కి HR వాళ్ళు ఫోన్ చేసి, ఎందుకంటే HR వాళ్ళు కొంతమంది చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు మనకి అక్కడ US లో. అవునా? సో వాళ్ళు ఫోన్ చేసి ఇంకా మా ఫ్రెండ్కి వరుణ్ జిడిగుంట హీస్ యాక్టర్ వరుణ్ సందేశ్ రైట్ అని అడగడం మొదలు పెట్టాడు. ఇంకా దాంతో మా వాడు దొరికిపోయేలా ఉన్నాం బాబు నాయన, ఇదంటే లేదబ్బా ఇది వరకు సెట్ కాదులే, ఇది వరకు వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి ఇంకా అది అక్కడ మధ్యలో ఇంకా అది ఒక 10 months తర్వాత దాన్ని డ్రాప్ చేశాను. ఇంకా దాని తర్వాత ఒక చిన్న ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకున్నాం నేను మా వైఫ్. ఒక ఈవెంట్స్ కి ఇట్లా ఫుడ్ లాగా బిజినెస్ లాగా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ అది అవ్వలేదు. అండ్ అదే టైంలో నాకు సుధాకర్ కోమోకోలా అని ఇలా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అదే నాకు బాగా తెలుసు సుధాకర్, నాకు మంచి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ ఆ టైంలో US లో షూటింగ్ చేస్తా ఉంటే ఇట్లా ఒక క్యామియో ఉంది చేస్తా అంటే ఎంతైనా మనకి కొంచెం లాగుతుంది కదా, క్యామియో ఉంది చేద్దాం అంటే ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బాగుంటుంది క్యామియో అని చెప్పారు. అండ్ US లో షూటింగ్, సో ఆ టైంలో అది ఒక క్యామియో చేశాను ఆ మూవీలో. అయిన తర్వాత ఒక స్టోరీ విన్నాను ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ ఇదంతా ఇవన్నీ ప్రాసెస్లు అయ్యాక ఒక స్టోరీ విని సూపర్ నచ్చింది నాకు స్టోరీ. ఐ థాట్ దీంతో మళ్ళీ మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి కమ్బ్యాక్ వస్తుందని చెప్పి ఇంకా ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన ఒక ఫ్యూ మంత్స్ కి బిగ్ బాస్ నుంచి ఇట్లా ఇలా వితికాతోనే మాట్లాడారు, ఇట్లా హస్బెండ్ వైఫ్ ఇద్దరు రావాలనుకుంటున్నాం అని చెప్పారు. ఇంకా వితిక కూడా ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నాము ఇది అది అనుకున్నాం అని చెప్పి ఇంకా మూవీ వాళ్ళకి కూడా చెప్తే దే సెడ్ షూర్ వెళ్ళి రండి, ఇంకా కొంచెం చాలా ఏళ్ళు అయింది మీరు బయటికి వచ్చి కూడా బాగుంటుంది అన్నట్టు అన్నారు. అయిపోయింది. సో వచ్చిన తర్వాత ఆ సినిమా అనుకున్నా యాజ్ ఇట్ ఈజ్ అయిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాము పలానా డిసెంబర్ లో బయటికి వచ్చా. Jan-Feb ఒక 1 month వర్క్ షాప్ చేశాను, దానికి మళ్ళీ జిమ్ కొన్ని వర్కౌట్స్ చేసి మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి, లాక్డౌన్ అప్పుడే మళ్ళీ. దాంతో మళ్ళీ ఒక 1.5-2 years అందరితో పాటు నేను కూడా అలా 2 years పోయింది, ఆల్మోస్ట్ 1.5-2 years. 2 years ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా అది ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలే. అండ్ దెన్ ఐ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ ఇందువదన అని ఒక సినిమా చేశాను ఆఫ్టర్ కోవిడ్. ఇందువదన అని రక్షిత్ అట్లూరి చేశాడు. ఇందువదన కాదు, శశివదనే. ఇది ఇందువదన అని దిస్ వాజ్ ఇది ఫ్యూ ఇయర్స్ అయింది చేసి, ఆల్మోస్ట్ 4-5 years అయింది అనుకుంటా సినిమా. దట్ వాజ్ ద మూవీ ఐ డిడ్. అండ్ ఆఫ్టర్ దట్ నెమ్మదిగా ఇంకా విరాజీ అని మొత్తం రంగులు వేసుకునే ఎక్స్పెరిమెంట్ చేసాం. మొన్న బ్లూ ఒక సైడ్ మొత్తం బ్లూ కలర్, ఒక సైడ్ మొత్తం yellow కలర్ వేసి హెయిర్ మొత్తం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి అటెంప్ట్ చేశాను, అదొకటి చేశా. ఇంకా నింద తర్వాత మైకిల్లో ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేశాను. అండ్ అండ్ నౌ ఐమ్ డూయింగ్ ఒక ప్రామినెంట్ OTT ప్లాట్ఫామ్ కి ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ చేస్తున్నా. సో దట్స్ ఇవాళ రేపు వెబ్ సిరీస్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్టోరీ కానివ్వండి, మొత్తం వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో జస్ట్ మొన్నే షూటింగ్ స్టార్ట్ చేసాం కూడా అది. సో అది చేస్తున్నానండి. అండ్ ఇంకో మూవీ కూడా టెంటేటివ్లీ టైటిల్ వన్ వే టికెట్ అనుకుంటున్నాం మూవీ పేరు. యాజ్ ఆఫ్ నౌ దట్స్ ద టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అది కూడా ఒక చిన్న యాంటీ హీరో షేడ్స్ ఉండే ఒక క్యారెక్టర్. నెగిటివ్ అంటే నెగిటివ్ ఉంది, లవ్ స్టోరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ నాది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చిన్న నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. అది మంచి క్యారెక్టర్. పళనిస్వామి గారు అని ఆయన తమిళనాడులో చాలా మంది సీనియర్ పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేశారనమాట. సో హీఈస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్. శ్రీనివాసరావు గారు అని ఆయన నిర్మాత ఈ సినిమాకి. సో అది ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది. అండ్ ఇది మంత్ ఎండింగ్ కి వీఆర్ స్టార్టింగ్ నెక్స్ట్ షెడ్యూల్. గ్రేట్. Yes అండి.
రియల్లీ గ్రేట్, Yeah, రియల్లీ yeah, గ్రేట్. ఈ సెకండ్ ఇన్నింగ్స్ చాలా మంచి సక్సెస్ కొట్టాలి నువ్వు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు బోల్డ్ స్లాట్ కూడా ఫ్రీ ఉంది ఇండస్ట్రీలో. అంటే నీలాంటి హీరోలు, యంగ్ హీరోస్ చేసే కథలు, అంత న్యూ ట్రెండ్, న్యూ వేవ్ స్టోరీస్ అన్ని వస్తున్నాయి కదా. కాబట్టి దీంట్లో నేను టు ది బెస్ట్ ఆఫ్ మై పర్సెప్షన్ మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఐ హోప్ సో అండి. జర్నలిస్ట్ అంటే ఈ ఉన్న రన్ అవుతున్న ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. అకార్డింగ్ టు ది ట్రెండ్స్ ప్రివైలింగ్ మీలాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్లు పడతాయి. వరుణ్ సందేశ్ వచ్చాడు, లేకపోతే ఎవరో మన ఓల్డ్ యాక్ట్రెసెస్ వచ్చినా కూడా మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు వాళ్ళు. అవునండి. అలాగే స్టిల్ యూఆర్ రైప్, స్టిల్ యూఆర్ ఎనర్జెటిక్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత కష్టపడి చేశారు పాపం, మరి అది హిట్ అవ్వాలి కదా. హిట్ అయితే దాని రేంజ్, రీచ్, మైలేజ్ వేరేగా ఉంటాయి. అందుకని అన్ని సినిమాలు ఆడాలి. నీ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద హిట్ కొట్టాలి, మంచి రెవెన్యూ రావాలి సినిమాకి. మీ నిర్మాత గారు, నువ్వు, మీ డైరెక్టర్ గారు అందరూ కూడా చక్కగా మంచి చికెన్ బిర్యానీ తినాలి వెళ్ళి. నాగేంద్ర గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. హిట్ సినిమా నువ్వు హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. అది మన వరుణ్ సందేశ్ తాలూకా ట్రావెల్. హ్యాపీ డేస్ నుంచి కట్ చేస్తే కొత్త బంగారు లోకం, కట్ చేస్తే కుర్రాడు, కట్ చేస్తే ఇంకోటి, ఇప్పటి వరకు అన్ని కట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ స్టాండర్డ్ గా కానిస్టేబుల్ అనే క్యారెక్టర్ తో, సాలిడ్ క్యారెక్టర్ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. కాబట్టి మనందరం లెట్ us all wish him all the very best and pray God for a great future for him. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.